ఐఎన్ఏ యొక్క ఇంపైర్ క్యాంపెయిన్ తర్వాత బ్రిటిష్ వారు థౌజండ్స్ ఆఫ్ ఐఎన్ఏ సోల్జర్స్ ని ప్రిజనర్స్ ఆఫ్ వార్ గా పట్టుకున్నారు. వారు ఒక బిగ్ పబ్లిక్ ట్రయల్ చేయాలనుకున్నారు. అండ్ దాని రిజల్ట్ వారికి భయంకరంగా బ్యాక్ ఫైర్ అయింది. 1945 నవంబర్లో బ్రిటిష్ వారు 2 ఐఎన్ఏ ఆఫీసర్స్ ని దేశద్రోహం కేసులో ట్రయల్ చేయడానికి ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో కేసు ఫైల్ చేశారు. వారి ఐడియా ఏమిటంటే ఐఎన్ఏని పబ్లిక్ గా అవమానించడం అండ్ దాని సపోర్ట్ ను తగ్గించడం. కానీ వారు ఏమి ఎక్స్పెక్ట్ చేశారో దానికి టోటలీ ఆపోజిట్ గా జరిగింది. మేజర్ న్యూస్ పేపర్స్, లీడర్స్ లైక్ నెహ్రూ, గాంధీ అండ్ కామన్ పబ్లిక్ అందరూ ఐఎన్ఏ హీరోస్ కి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దే ఫాట్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్. అది దేశద్రోహం ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. ఈ ట్రయల్ ఒక మిలిటరీ కోర్ట్ కేసు కంటే ఒక మ్యాసివ్ పొలిటికల్ అవేకింగ్ గా మారింది. బ్రిటిష్ వారు చూసింది ఒక టెర్రిఫైయింగ్ ట్రూత్. లాయలిటీ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఈవెన్ వాళ్ళ సొంత ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ లో సింపతి ఉండేది ఐఎన్ఏతో. బ్రిటిష్ రూల్ యొక్క మోరల్ అథారిటీ కంప్లీట్ గా పడిపోయింది. ఫైనల్లీ అండర్ హ్యూజ్ పబ్లిక్ ప్రెజర్ బ్రిటిష్ వారు ఐఎన్ఏ ఆఫీసర్స్ ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ ట్రయల్ భారతదేశంలో బ్రిటిష్ పాలనను రాజకీయంగా అసాధ్యం చేసిన ఒక మేజర్ స్టెప్. ఈ గొప్ప పొలిటికల్ విక్టరీ తర్వాత ఒక ట్రాజిక్ అండ్ మిస్టీరియస్ చాప్టర్ మొదలైంది. 1945 ఆగస్టులో ఏం జరిగింది? నేతాజీ మరణించారనే రిపోర్ట్స్, కానీ ఎవిడెన్స్ లేదు. ఇది ఇండియా యొక్క అతి పెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీ. నెక్స్ట్ వీడియోలో నేతాజీ యొక్క లాస్ట్ ఫైట్ మరియు డిసపిరియన్స్ గురించి చూద్దాం. టు ఫాలో దిస్ స్టోరీ, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిచిన కథలు.